డియర్ స్టూడెంట్స్, సో ఈ వీడియోలో ఓన్లీ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం చేస్తున్నాను. అందులో స్పెషల్గా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ త్వరలో స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి. ఓకే, సో ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి నేను యాక్చువల్గా మొత్తం ఇంటర్మీడియట్ సిలబస్ కవర్ చేద్దాం అనుకున్నాను. డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ చేయలేకపోయాను. బట్ ఇక్కడ నుంచి కొన్ని మ్యాక్సిమం కవర్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో ఎంసెట్ క్లాసెస్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను, డిపెండింగ్ ఆన్ హెల్త్ ఇష్యూస్. ఓకే, సో ఇప్పుడు మనం ముందుంది మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కాబట్టి ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీరు మంచి సక్సెస్ఫుల్గా మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి, మంచి మార్క్స్ స్కోర్ చేయాలి. దానికి ఏమేం పాటించాలి అనేది ఆల్రెడీ మీరు నేర్చుకుని ఉంటారు. బట్ మీరు మంచి స్టూడెంట్స్ బాగా ఫాలో అవుతున్నారు కాబట్టి సో ఇది కూడా మీకు కొంచెం ప్లస్ అవుతున్న ఉద్దేశంతో పరిస్థితి ఎలా ఉన్నా మీకు వీడియో అందించడానికి ట్రై చేస్తున్నాను. సో ఏం చేయండి అంటే, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు, దాదాపు ఆల్మోస్ట్ మొత్తం రివిజన్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఈ టైంలో ఈ ఎగ్జామ్స్ మూమెంట్లో ఎలా ఉండాలి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెంబర్ 1, అందరు ఏం చెప్తుంటారంటే కొత్త టాపిక్స్ చదవద్దు, ఆల్రెడీ మనం చదువుకున్నవి మొత్తం కంప్లీట్ అయిపోయినవి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది అనేది చాలామంది చెప్తుంటారు. ఓకే, ఫాలో అవ్వండి. కానీ ఇంకా అడిషనల్గా మీకు కొన్ని పాయింట్స్ చెప్తున్నాను, చూడండి. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, ఫైనల్ రివిజన్ ఎలా చేయాలి, నెక్స్ట్ హౌ టు గెట్ గుడ్ మార్క్స్. అంటే ఆల్రెడీ మీరు సిలబస్ని కంప్లీట్ చేసి ఉంటారు, మంచి ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఏ టాపిక్స్ని ఎక్కువ కవర్ చేయాలంటే, మన మ్యాథమెటిక్స్లో 24 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ వాళ్ళకి 24 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 24 క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ ఏ ఎక్సర్సైజ్ నుంచి రావడానికి అవకాశం ఉంది అనేది మనకి క్లియర్గా వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఏ క్వశ్చన్ ఏ ఎక్సైజ్ నుంచి వస్తుంది అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో వీటిని కూడా మీకు ఈ వీడియోలో మీకు కవర్ చేయబోతున్నాను. సో వాటిని చూసి మీరు ఫైనల్, అంటే మీకు ఆల్రెడీ నేర్చుకుని ఉంటే నో ప్రాబ్లం, సో నేర్చుకునే వాళ్ళు చూసుకోండి. ఓకే, సో తర్వాత ఇది కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి ఎలా ఉండాలి, నెక్స్ట్ ఎగ్జామ్ టైంలో మనం మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఇవి చెప్పబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఫైనల్ రివిజన్ అంటే ఆల్రెడీ మీరు ఇప్పటికీ మొత్తం చాప్టర్స్ ప్రిపేర్ అయి ఉంటారు, ప్లస్ అన్నిటినీ, అంటే ఏ క్వశ్చన్ దేని నుంచి వస్తుంది, ఏది 30% మనకి ఖచ్చితంగా తెలుసు, 70% సిలబస్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకే, ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్. సో 70% సిలబస్ నుంచే మనకి ఉంటుంది కాబట్టి ఆ 70% సిలబస్ దగ్గర పెట్టుకొని దాన్ని మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు. సో వాటిని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకే, మీరు ప్రిపేర్ అయ్యే వాటిని రివిజన్ చేసుకోండి. ఆ ఫైనల్ రివిజన్లో అంటే మళ్ళీ ఒకసారి, అంటే ఆల్రెడీ మీరు మొత్తం కవర్ చేసి ఉంటారు కదా, సో మళ్ళీ ఒకసారి దాన్ని చూసుకోవాలి, మంచిగా ప్లాన్ చేసుకొని చూసుకోండి. నెక్స్ట్ హౌ టు గెట్ గుడ్ మార్క్స్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ మీకు దీని తర్వాత ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ కవర్ అవుతున్నాయి అవి చెప్తుంటాను, అప్పుడు చూద్దాం. నెక్స్ట్ కోవిడ్ ప్రికాషన్స్. సో బయట సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది, అంటే ఈ టైంలో మనల్ని ఎవరిని భయపెట్టడం కానీ అట్లాంటివి చేయొద్దు. మంచి పీస్ఫుల్ మైండ్తో ఉండాలి, అది అలవాటు చేసుకోండి. సో మనకి మెయిన్ ఏంటంటే ఈ 3 మనకి ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా, మాస్క్, డిస్టెన్స్, శానిటైజర్. ఓకే, మనం బయటికి వెళ్ళినామంటే మన పక్కన నడిచే ప్రతి ఒక్క వ్యక్తి కోవిడ్ పేషెంట్గా ట్రీట్ చేయండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో అలా అయితేనే మనం జాగ్రత్తగా ఉంటాం. ఓకే, ఈవెన్ మన క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరు ఫీల్ అవుతారని ఆ మొహమాటలుగా పెట్టుకుంటే మాత్రం చాలామంది బలైపోతున్నారు దానికి. కాబట్టి అట్లాంటివి చేయకండి. సో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. ఓకే, సో మై స్టూడెంట్స్, మీరు మంచి పిల్లలు కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి. ఫ్రెండ్షిప్ అని అదని ఇదని బయట మాస్క్ తీసేయడం అట్లాంటివి చేస్తారు. మనం సేఫ్గా ఉండాలంటే డబల్ మాస్క్ అంటే 2 మాస్కులను ధరించండి. సో అందులో సర్జికల్ మాస్క్
మనకి మెడికల్ షాప్లో బయట దొరుకుతుంటాయి కదా, సర్జికల్ మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోండి. ఓకే, సో కంప్లీట్గా పైనుంచి కింది వరకు క్లోజ్ చేస్తూ మాస్క్ పెట్టుకోండి. ఖచ్చితంగా మాస్క్ మనం బయటికి వెళ్తున్నామంటే మాస్క్తో రావాలి. మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత బయట మొత్తం అవి విప్పేసి శానిటైజ్ చేసుకొని మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే లోపలికి వెళ్ళాలి. ఇంట్లో ఫాలో అయితేనే మనం మంచిగా ఆరోగ్యంగా కోవిడ్ బారిన పడకుండా ఉంటాం. నెక్స్ట్ సోషల్ డిస్టెన్స్, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా అని డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. తర్వాత ఒకవేళ మనం ఏమైనా పొరపాటు చేసినా అనిపిస్తే ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ హ్యాండ్ వాష్ చేసుకుంటూ క్లీన్గా ఉండేలా చూసుకోండి. ఈ 3 ఖచ్చితంగా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో అంటే చెప్తున్నాను, మ్యాక్సిమం కోవిడ్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఓకే, ఒకవేళ సిమ్టమ్స్ కనబడితే వెంటనే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే, సో ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా కానీ సో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. సో మై డియర్ స్టూడెంట్స్, సో ప్లీజ్ ఫాలో ద రూల్స్. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫ్రీగా ఉండండి. ఓకే, సో ఫ్రీగా ఉండండి. ఆ క్వశ్చన్ పేపర్ని తరువుగా చదివేసి ఒకసారి చదివి మనకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వచ్చేసేయాలి. ఓకే, సో కొందరు ఏంటంటే ఇందులో మనకి 3-4 టైప్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా. మంచి అబోవ్ యావరేజ్ మెరిట్ స్టూడెంట్స్, టాపర్స్. ఓకే, మీడియం యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ ఫెయిల్యూర్స్. ఓకే, సో ఇలా రకరకాల స్టూడెంట్స్ ఉంటారు. సో టాపర్స్ ఏం చేస్తారు, వరుస రాసుకుంటూ వెళ్తుంటారు. నెక్స్ట్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా అట్లా చేస్తుంటారు. బిలో యావరేజ్ను పూర్ స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఏదో స్టార్ట్ చేస్తారు కట్ చేస్తారు అట్లా చేస్తుంటారు. సో మేము ఎన్నో వేల పేపర్స్ ఎవాల్యుయేట్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. సో ఖచ్చితంగా నీట్నెస్ అంటే మన మైండ్లో ఏదైతే ఉందో మనకి ఆ క్వశ్చన్ పేపర్ చూడగానే మనకి ఏదైతే వస్తాయో మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మంచి ప్లాన్ చేసుకొని ఒకవేళ నీకు మొత్తం క్వశ్చన్ పేపర్ వచ్చినట్లయితే ఆర్డర్ అంటే ఏంటి, ఫస్ట్ సెక్షన్ 3 రాయడానికి ట్రై చేయండి. ఓకే, సెక్షన్ 3 7లో 5 చేయాలి కదా, 7లో 5, తర్వాత సెక్షన్ 2 7లో 5 అవి చేసిన తర్వాత సెక్షన్ 1 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే అన్నీ అటెంప్ట్ చేయాలి కాబట్టి అందులో మనకు కొన్ని వచ్చినవి ఉంటాయి రాని ఉంటాయి కాబట్టి సో సెక్షన్ 1 చేసిన తర్వాత ఎక్స్ట్రా క్వశ్చన్స్ చేయాలి. ఓకే, సో మనం సంవత్సరం పొడవు కష్టపడిన ఈ కష్టాన్ని మనం జస్ట్ ఒక 3 అవర్స్లో మనం ఒక పేపర్ ఎవాల్యుయేటర్కి డైరెక్ట్ పోయి చెప్పలేం కాబట్టి ఒక లెటర్ రాస్తున్నాం మనకి ఫీల్ అయ్యి క్లియర్గా అతనికి ఏమీ తెలియదు అని ఫీల్ అయ్యి మంచిగా నీట్గా రాసి పంపించే ప్రయత్నం చేయాలంటే 3 గంటల సంవత్సరం పొడవు చదువుకున్నాం మనం ఒక 3 అవర్స్ ఖచ్చితంగా కేటాయించాలి. మన ఫ్రెండ్ 2.5 అవర్నే ఇచ్చి వెళ్తున్నాడు అనుకోండి పేపర్, వాడితో పాటు వెళ్ళాల్సిన అవసరం లేదు. 3 అవర్స్ ఖచ్చితంగా కేటాయించండి. ఎందుకంటే మిస్టేక్స్ చెక్ చేసుకోవడం అంటే నేను చెప్పాను కదా, సెక్షన్ 3 సెక్షన్ 2 సెక్షన్ 1 రాసి తర్వాత ఏమైనా ఎక్స్ట్రాస్ వచ్చినవి ఉంటే రాయండి. తర్వాత ఏం రావనుకోండి ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే మనం ఏమైనా పొరపాట్లు చేసి ఉంటాం కాబట్టి చెక్ చేసి అలా కంప్లీట్గా అయిపోయిన తర్వాతనే అన్నీ ఏ మిస్టేక్స్ లేవన్న తర్వాతనే మనం దాన్ని సబ్మిట్ చేయొచ్చు. సో ఇందులో మనం టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, అంటే టైం చూసుకుంటూ కరెక్ట్గా అంటే 7 మార్క్స్కి లాంగ్ క్వశ్చన్స్కి ఎంత టైం కేటాయించాలి, నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ టైం చూసుకుంటూ ఒక ప్రాబ్లం రాలేదనుకోండి దాన్ని పట్టుకొని కూర్చుంటే మనకు వచ్చినవి చేసే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం చూసుకుంటూ ఖచ్చితంగా 3 అవర్స్లో మొత్తం పేపర్ అయ్యేలా చూసుకోండి. తర్వాత నీట్నెస్ అంటే మనకు వచ్చిన పేపర్ని నీట్గా ప్రజెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మంచి స్టూడెంట్ 75 మార్క్స్ స్టూడెంట్ ఉంటాడు, అతను అంత అగ్లీగా రాస్తాడు, అతను ఏదో మిస్టేక్స్ చేస్తాడు, దానివల్ల 60 మార్క్స్ రావచ్చు. ఒక 60 మార్క్స్ స్టూడెంట్ ఉంటాడు, అతనికి 60 మార్క్సే వచ్చు, కానీ చాలా అద్భుతంగా ప్రజెంట్ చేస్తాడు, అతనికి ఇంకొక 5 మార్కులు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత నీట్ అంటే అంత నీట్గా మెయింటైన్ చేయండి. రిలేటెడ్ ఫార్ములాస్ రాయాలి. ఓకే, నెక్స్ట్ ఫిగర్స్ ఉంటే ఖచ్చితంగా ఫిగర్స్ వేయాలి. జామెట్రీ అంటే మనకి స్ట్రేట్ లైన్స్ కావచ్చు, సర్కిల్స్ కావచ్చు, ఇట్లాంటి ఏమైనా ఉంటే జామెట్రికల్ ఫిగర్స్ ఉన్న ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా దాని రిలేటెడ్ ఫిగర్ వేయండి. నెక్స్ట్ లాస్ట్కి కంక్లూజన్ రాసి దానికి బాక్స్ వేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బ్లూ పెన్, బ్లాక్ పెన్ అట్లా డిఫరెంట్ పెన్స్ వేరియేషన్ కోసం, హెడ్డింగ్స్ వాటి కోసం వేరియేషన్ ఉండేలా
2 పెన్స్, రెడ్ పెన్ యూజ్ చేయొద్దు మీరు. సో బ్లూ, బ్లాక్ అట్లాంటివి యూజ్ చేసి మంచి అందంగా దాన్ని ప్రజెంట్ చేసేలా చూసుకోండి. నెక్స్ట్ అప్పుడప్పుడు ఏవైనా మనకి మిస్టేక్స్ పోతే ఆన్సర్స్ అంటే క్వశ్చన్లో రాంగ్ ఉంటే దాదాపు మనకి ఇంటర్మీడియట్లో యాజ్ ఇట్ ఈజ్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్ వస్తుంది. ఏదైనా పొరపాటు జరిగిందనుకోండి, ఎప్పుడైనా 3 సెట్స్ ఉంటాయి కదా, 3 సెట్స్ తయారు చేస్తారు. అందులో మీకు యాన్యువల్ మార్చిలో ఒక సెట్ ఇస్తారు. నెక్స్ట్ సప్లిమెంటరీ జరిగితే అందులో ఇంకొక సెట్ ఉంటుంది, ఇంకొక సెట్ ప్రీ ఫైనల్కి కండక్ట్ చేస్తారనమాట. 3 సెట్స్ తయారు చేస్తారు. సో అందులో ఏదైనా క్వశ్చన్ మిస్టేక్ ఉంటే అప్పుడప్పుడు మార్క్స్ యాడ్ చేస్తారు అందరికీ, అటెంప్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే. అందుకనే మీకు ఒకటి చెప్తున్నాను ఏంటంటే, మొత్తం పేపర్ అయిపోయిన తర్వాత అన్ని క్వశ్చన్ నెంబర్ వేసి ఏదో గివెన్ డాటా అలా రాసి పెట్టండి. మేబీ మార్క్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఓకే, సో కాబట్టి అన్ని అటెంప్ట్ ఆల్ క్వశ్చన్ పేపర్లో ఎన్ని ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్, అన్ని సబ్జెక్ట్స్. ఓకే, సో ఈ విధంగా మంచిగా అంటే పీస్ఫుల్గా ఎగ్జామ్ రాసి మళ్ళీ పక్కన ఇప్పుడు ఎంతమంది మన ఎగ్జామ్ మాత్రమే ఉండే. ఓకే, ఇప్పుడు మనకి ఎగ్జామ్తో పాటు కోవిడ్ కూడా ఉంది. కాబట్టి మనం అన్ని ఎగ్జామ్స్ని మనం హెల్తీగా రాయాలంటే సో ఖచ్చితంగా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన అన్ని రూల్స్ని ఫాలో అవుతూ మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్ స్కోర్ చేసుకోండి. ఓకేనా, రైట్. సో దీని తర్వాత కంటిన్యూషన్లో మీకు ఏ టాపిక్స్ని ఎక్కువ కవర్ చేయాలి, ఏ క్వశ్చన్ దగ్గర ఏ టాపిక్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది దీని కంటిన్యూషన్లో చెప్తాను. అవి విని ఫాలో అవ్వండి. ఓకే, సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, యాక్చువల్గా ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సి ఉండే, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలేకపోయాను. కానీ ఈ టైంలో కొందరికైనా యూస్ అవుతుందనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ 2A సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 2A పేపర్లో 24 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ ఏ ఎక్సైజ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇవి అఫీషియల్ వెబ్సైట్లో, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లో వాళ్ళు పెట్టడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా నేను ఇక్కడ రాస్తున్నాను అంతే, నేను ఎక్స్ట్రా ఏం చేయలేదు. నెక్స్ట్ మీకు చెప్పేది ఏంటంటే, టాపర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ముందు ప్రీవియస్ ఇయర్స్లో ఎలా అడుగుతున్నారు ఆ క్వశ్చన్స్ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, దాని తర్వాత మిగతా క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. మీకు మార్కెట్లో చాలా ఉంటాయి, ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి. అక్షర కావచ్చు, నెక్స్ట్ స్టార్ క్యూ అని ఇలాంటి బుక్స్ చాలా ఉంటాయి. సో అందులో ప్రీవియస్ పేపర్స్ నేను చెప్పేది మెటీరియల్ గురించి కాదు, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. వాటిని ప్రీవియస్ క్వశ్చన్స్ని ఫస్ట్ కవర్ చేయండి. ఒక 4-5 ఇయర్స్ పేపర్స్ ఉంటాయి, వాటిని కవర్ చేసి మిగతాయి చూసుకోండి ఇంకా. ఓకే, సో మ్యాథమెటిక్స్ 2Aలో సెక్షన్ 1 10కి మనం 10కి 10 చేయాలి కదా, 10 2s 20. ఓకే, రైట్. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ 2 క్వశ్చన్స్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి అడగడం జరుగుతుంది. అవి ABC 3 ఎక్సైజ్లో నుంచి వెళ్ళి సెక్షన్ 1 అంటే ఎక్కువగా ఫస్ట్ మీకు ఎక్సైజ్లో ఉన్నవి కూడా ఫస్ట్ సెక్షన్లో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది, బట్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్. ఓకే, అందులో ఎక్కువగా ప్రీవియస్ రిపీటెడ్ అయినాయి ఫస్ట్ చూసుకోండి, ఆ విషయం చెప్తున్నాను. ఓకే, తర్వాత మిగతాయి కవర్ చేసుకోండి టైం ఉంటే. నెక్స్ట్ ఫస్ట్ 2 క్వశ్చన్స్ కాంప్లెక్స్ నెంబర్స్, అవి 1ABC ఎక్సైజ్ నుంచి వస్తాయి. థర్డ్ క్వశ్చన్ డి మోయర్స్ థీరం ఎక్సర్సైజ్ 2AB ఇందులోకి వెళ్ళి రావడం జరుగుతుంది. ఫోర్త్ క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ 3A నుంచి కానీ B నుంచి కానీ అడగడం జరుగుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఎక్సైజ్ 4A నుంచి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ పర్ముటేషన్స్ ఎక్సైజ్ 5A ఆర్ B నుంచి రావచ్చు. సెవెంత్ క్వశ్చన్ పర్ముటేషన్స్ 5C కానీ D నుంచి కానీ రావచ్చు. ఎయిత్ క్వశ్చన్ కాంబినేషన్స్ 5E నుంచి వచ్చే అవకాశం వస్తుంది, ఇచ్చారు అందులో. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి 8Aలో నుంచి రావచ్చు క్వశ్చన్. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ 10B నుంచి సెక్షన్ 1 నుంచి క్వశ్చన్ 10th ప్లేస్లో అడగడం జరుగుతుంది. ఇవి 10 మ్యాక్సిమం వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు ఇచ్చారు కాబట్టి దీని నుంచి వస్తాయి. 1, 2 అటు ఇటు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 2లో 7 ఇస్తారు, 5 చేయాలి, 5 4s 20.
అందులో 11th క్వశ్చన్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్లో 4 ఎక్సైజ్ నుంచి ఎక్కడికి వెళ్ళైనా రావచ్చని అడగడం జరిగింది. బట్ ఎక్కువగా బి ఎక్సైజ్ నుంచి అడగడం జరుగుతుంది. బట్ చూడండి, నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో 3b నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ పర్మిటేషన్స్లో 5abcd ఎక్కడ నుంచైనా క్వశ్చన్ రావచ్చు. కాంబినేషన్స్లో 5e నుంచి క్వశ్చన్ వస్తుంది. పార్షియల్ ఫ్రాక్షన్స్ 7abc చిన్నవి సింపుల్ కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ ప్రాబబిలిటీ 9a, ప్రాబబిలిటీ 9c నుంచి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మీరు అంటే ఓకే, నెక్స్ట్ సెక్షన్ 3 కూడా చెప్తున్నాను. సెక్షన్ 3లో 18th 19th క్వశ్చన్స్ డిమాయర్స్ థియరంలో ఒకటి, ఎక్సర్సైజ్ 2a నుంచి ఒకటి, ఎక్సర్సైజ్ 2b నుంచి ఒకటి. నెక్స్ట్ 28th క్వశ్చన్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 4b నుంచి వస్తుంది, థియరీ ఆఫ్ ఈక్వేషన్ 4c నుంచి వస్తుంది. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఎక్సర్సైజ్ 8a నుంచి అడగడం జరుగుతుంది. ప్రాబబిలిటీ, ఎడిషన్ థియరం ఆర్ మల్టిప్లికేషన్ థియరం, బేస్ థియరం, వాటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ నుంచి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్లో 10a నుంచి కానీ b నుంచి కానీ అడగడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలంటే, తక్కువ క్వశ్చన్స్ ఉన్నవి ఎక్సర్సైజెస్ని ప్లస్ ఈజీ ఉన్న టాపిక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ మీ ప్రిపరేషన్ అయ్యి ఉండొచ్చు, బట్ నేను చెప్తున్నాను ఫస్ట్ లాంగ్ క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి. డిమాయర్స్ థియరం చాలా సింపుల్ ఎక్సర్సైజ్ అండి. ఈజీగా ఇక్కడ ఒకటే ఎక్సర్సైజ్ నుంచి తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఎక్సర్సైజ్లో కూడా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఈజీగా మీకు అంటే సెక్షన్ 2నే ఉన్నట్టున్నాయి, అందులో 3 లేదు, బట్ అందులోకి వెళ్ళి అడుగుతారు. సో చాలా తక్కువ పోర్షన్ ఉంది కాబట్టి వీటిని వదిలిపెట్టొద్దు. ఇక్కడ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ కూడా 4b 4c ప్రీవియస్ రిపీటెడ్ అయినా మంచిగా చూసుకోండి. ఇక్కడ 4 క్వశ్చన్స్ కవర్ అయిపోతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ 22nd క్వశ్చన్ కావచ్చు, 24 క్వశ్చన్ కావచ్చు, ఇవి కూడా ఈజీగా ఉంటాయి. ఓకే, సో లాటర్ గో టు ప్రాబబిలిటీ. ఓకే, సో వీటిని వదిలిపెట్టకండి. వీటిని కనుక మీరు చేస్తే ఎవరైతే బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే, సో ఇందులో కూడా మీరు చూసేటప్పుడు లిటిల్ బిట్ పోర్షన్ ఉన్నది చూసుకోవాలి. ఇప్పుడు 13th క్వశ్చన్ ఉంది, ABCD. ఆఫ్ కోర్స్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, బట్ పోర్షన్ ఎక్కువ ఉంది అక్కడ. కాబట్టి ఆ క్వశ్చన్ని ప్రాక్టీస్ చేసే బదులు మిగతా తక్కువ పోర్షన్ ఉన్నది చూసుకుంటే సరిపోతుంది నా ఒపీనియన్. సో అది మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి దట్ ఈస్ యువర్ విష్. సో మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్సైట్లో ఏ క్వశ్చన్ ప్లేస్లో ఏ ఎక్సైజ్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇది ముందు పెట్టుకొని 2aకి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2b విషయాన్ని మ్యాథమెటిక్స్ 2a అయిపోయింది కదా. మ్యాథమెటిక్స్ 2b కూడా అదేవిధంగా అంటే ప్రీవియస్ ఇయర్స్లో ఏమైతే రిపీట్ అయినాయో మెటీరియల్ దగ్గర పెట్టుకొని ఆ క్వశ్చన్స్ని ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది ముందు పెట్టుకొని వేటిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అనేది దట్ ఈజ్ యువర్ విష్. అంటే మీరు ఆల్రెడీ ఇప్పటికే ప్రాక్టీస్ చేసిన చాప్టర్స్ని ఎక్కువ చూసుకోండి, లేదా ఇందులో తక్కువ పోర్షన్ ఉండి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉన్న ప్లేస్లో ఉండే క్వశ్చన్స్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, అది సెక్షన్ 1లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సర్కిల్స్ నుంచి ఎక్సర్సైజ్ 1A నుంచి కానీ B నుంచి కానీ రావచ్చు. సెకండ్ క్వశ్చన్ 1C నుంచి కానీ D నుంచి కానీ రావచ్చు. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ సింపుల్ అండి. ఇక్కడ 2A 2Bలో ఓన్లీ సెక్షన్ 1లో ఆర్థోగనల్ యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్, నెక్స్ట్ రాడికల్ యాక్సిస్ పైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, సింపుల్, అవి చూసుకోండి. నెక్స్ట్ 3A పారాబోలా నుంచి 3A నుంచి రావచ్చు, 4th క్వశ్చన్. 5th క్వశ్చన్ హైపర్బోలాలో 5A ఎక్సైజ్ నుంచి. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఇంటిగ్రేషన్లో 6A ఆర్ B. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఇంటిగ్రేషన్లో 6CDE నుంచి రావచ్చు. డెఫినెట్ ఇంటిగ్రల్స్లో 7B నుంచి. ఫస్ట్ సెక్షన్లో చాలా ప్రాబ్లమ్స్ రిపీట్ అయి ఉన్నాయి, అవి చూసుకోండి. డెఫినెట్ ఇంటిగ్రల్స్లో 7C నుంచి క్వశ్చన్ రావచ్చు డెఫినెట్ ఇంటిగ్రల్స్లో. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో 8A నుంచి కానీ B నుంచి కానీ ఎక్కువ ఆర్డర్ డిగ్రీ అడుగుతున్నారు, ఈ మధ్యన చేంజ్ చేస్తున్నారు, బట్ ఆర్డర్ డిగ్రీ క్వశ్చన్స్ చూసుకోండి బాగా. నెక్స్ట్ సెక్షన్ 2లో 11th క్వశ్చన్ సర్కిల్స్లో ఇక్కడ లెంత్ ఆఫ్ ది కార్డ్ని బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది. ఇందులో ఈ క్వశ్చన్ అంటే A నుంచి B నుంచి C నుంచి D నుంచి ఎక్కడికి వెళ్ళినా రావచ్చు. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో 2A నుంచి కానీ B నుంచి కానీ 4 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు.
ఎలిప్స్లో 4B ఎలిమినేటెడ్ కాబట్టి 4A నుంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. 2 4 మార్క్స్ క్వశ్చన్స్ 4A నుంచే కాబట్టి బాగా చూసుకోండి. హైపర్బోలాలో 5A నుంచి క్వశ్చన్ వస్తుంది. డెఫినెట్ ఇంటెగ్రల్స్లో 7B నుంచి కానీ C నుంచి కానీ క్వశ్చన్ రావచ్చు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో 8B ఆర్ C ఆర్ E, Dని డిలీట్ చేశారు కదా, అందుకని BC నుంచి రావచ్చు. నౌ లాంగ్ క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే సర్కిల్స్లో 3 పాయింట్స్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ అనమాట. సో 1A నుంచి లేదా 1C లేదా 1D నుంచి ఈ ప్లేస్లో రావచ్చు. నెక్స్ట్ ఈ ప్లేస్లో మళ్ళీ 1A నుంచి అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ పారాబోలాలో 3A నుంచి లేదా స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ పారాబోలా అలాంటివి ప్రీవియస్లో మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారనేది. 3A నుంచి మాత్రమే. ఇంటిగ్రేషన్లో 6Dలో కొన్ని మెథడ్స్ని డిలీట్ చేశారు, అవి వదిలేసి మిగతాయి చూసుకోండి. 6D ఇంటిగ్రేషన్స్ 6F రిడక్షన్ ఫార్ములా. డెఫినెట్ ఇంటెగ్రల్స్లో 7B నుంచి కానీ C నుంచి కానీ అడగచ్చు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఓన్లీ ఎక్సైజ్ 8 లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి అడుగుతారని ఇచ్చారు. ఓకే, సో ఇవి ముందు పెట్టుకొని చక్కగా ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. చాలా తక్కువ టైం ఉంది. ఓకే, సో చాలామంది ఎగ్జామ్స్ ఉండవు, క్యాన్సిల్ అయిపోతాయనే ఉద్దేశంతో ప్రిపేర్ కూడా అవ్వలేదు. ఓకే, కొందరి క్లాసెస్ కూడా అవ్వలేదు. ఓకే, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ రీజన్స్ ఏవైనా పక్కన పెట్టండి. ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉన్నారో ఆ మెటీరియల్ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అందులో క్వశ్చన్స్ అన్నిటిని ప్రాక్టీస్ చేయండి ఇది ముందు పెట్టుకొని. ఓకే, సో మంచి మార్క్స్, ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వద్దు. నాకు 75/75 రావాలంటే ఇది మీకు మైండ్లో ఉండి మంచిగా ప్లాన్ చేసుకొని, ముందు చెప్పాను కదా ఎగ్జామ్ అప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి, 3 అవర్స్ స్పెండ్ చేయాలి, మొత్తం క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేయాలి, చాలా నీట్గా ప్రజెంట్ చేయాలి. ఇవి అన్నీ కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అయితే ఖచ్చితంగా 75 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో డిస్క్రిప్షన్లో కూడా మనకి డిలీటెడ్ అయిన సిలబస్ కావచ్చు, ఇంకా ప్రీవియస్ వీడియోస్ని కొంచెం పెడుతున్నాను. నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్లో ఈ 2Bకి సంబంధించిన మొత్తం కంప్లీట్ చాప్టర్స్ని మనం చెప్పుకోవడం జరిగింది కాబట్టి మీరు చూసుకోవచ్చు. 2A కూడా ఆల్మోస్ట్ కవర్ చేశాను, చూసుకోవచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్, బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా పర్ఫామ్ చేయండి, మంచి మార్క్స్ స్కోర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.